హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బాంబే కరాచీ హల్వా. ఇది సాఫ్ట్ అండ్ జెల్లీగా చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. నేను దీనికోసం ముందుగా 1 బౌల్ తీసుకొని 1 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మళ్ళీ అదే కప్తో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏవి ఉండలేవి లేకుండా ఇలాగ బీటర్తో కలుపుకోవాలి. ఇలా ఉండలేవి లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేటట్టుగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 1 కప్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. 1 కప్ కార్న్ ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ పడతాయి. మరొక కప్ వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్లో ఆన్ చేసి ప్యాన్ తీసుకొని మందంపాటి ప్యాన్ తీసుకోండి. దీనికోసం 2 కప్స్ షుగర్ వేసాను. 1 కప్ కార్న్ ఫ్లోర్కి ఇక్కడ 2 కప్స్ షుగర్ పర్ఫెక్ట్ సరిపోతుందండి. దీంట్లో 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. దీంట్లో 2 ఇలాచి దంచి వేసాను ఫ్లేవర్ కోసం. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని దీంట్లో పోసేసుకోవాలి. పోసేసుకొని ఇది సిమ్లోనే పెట్టి బాగా ఇలా కలుపుతూ అది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడుతూ థిక్నెస్ అవుతూ ఉంటుంది. దాంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకొని ఇలా సిమ్లోనే పెట్టుకొని 10 మినిట్స్ దాకా ఇలా సిమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు. దాంట్లో 1/2 స్పూన్ నేను ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఆరెంజ్ కలర్ యాడ్ చేసి ఇలా థిక్నెస్ అవుతూ దగ్గర పడుతుంది. అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు. దగ్గర పడిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేయితో ఇలా అంతా రాసుకోవాలి. మనం రెడీ చేసుకున్న హల్వాను దాంట్లో వేసేసుకోవడం వల్ల ఇది చల్లారిన తర్వాత ఈజీగా వస్తుంది తీసుకోవడానికి. వేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. వేసుకొని 1 అవర్ దాకా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి. డ్రై ఫ్రూట్స్ అనేవి దానికి విడిపోకుండా అంటుకొని ఉంటాయి. 1 to 2 అవర్స్ చల్లారిన తర్వాత మనకి ఇలా జెల్లీ లాగా తయారవుతుంది ఈ హల్వా అనేది. 1 ప్లేట్ దాని మీద పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది హల్వా అనేది మనకి ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా వచ్చేసింది. మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బాంబే కరాచీ హల్వా. దీన్ని మళ్ళీ టర్న్ చేసుకొని 1 ప్లేట్లో నుంచి టర్న్ చేసుకొని ముందుకి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సాఫ్ట్ అండ్ జెల్లీగా చాలా బాగుంటుందండి స్వీట్. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని చాలా స్వీట్గా ఉంటుంది. సాఫ్ట్ అండ్ జెల్లీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.